నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రధాని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం యొక్క విశిష్టతను, చారిత్రక ప్రాముఖ్యతను అర్చకులు ప్రధానికి వివరించారు. एवं गुण विशेष विशिष्टायां श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं पूर्वोक्तेन गुण विशेष विशिष्टायां शुभतिथौ श्रीशैल महाक्षेत्रे भ्रमराम्बा समेत मल्लिकार्जुन महास्वामी देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ముందుగా శ్రీ శివాజీ దర్బార్ హాల్ ను సందర్శించి రాజ దర్బార్ ను, అలాగే అక్కడి గోడలపై శ్రీ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై శిల్పాలతో అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమాలికను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు. ఆ పక్కనే ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ధ్యాన ముద్రలో ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ అమ్మవారి విగ్రహాలను తిలకించారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు ప్రధాని. ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభా వేదికగా వివిధ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని. వీటిలో 9,449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా 1,704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2,276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని. సోదరా సోదరి మణులకు नमस्कार मलो साथियों, हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है। यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा। अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है।
ఇప్పుడు 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है। साथियों, आज भी यहां सड़क, बिजली, रेलवे, हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे, इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे। इन परियोजनाओं से कर्नूल और आसपास के इलाकों को बहुत फायदा मिलेगा। मैं इन परियोजनाओं के लिए राज्य के सभी लोगों को बधाई देता हूं। साथियों, किसी भी देश और राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है। आज यहां बिजली के क्षेत्र में अराउंड 3000 करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है। इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన మోదీకి ఏపీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్. అగైన్ గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలు ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. దేశ సేవే లక్ష్యంగా ప్రధాని ముందుకు సాగుతున్నారని ఆయన ప్రశంసించారు. కర్నూలు శివారు నన్నూరు వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ కేవలం దేశాన్ని మాత్రమే కాకుండా ఏకంగా 2 తరాలను ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో దేశం తలెత్తుకునేలా చేశారు. భారత పతాకానికి ఉన్న పౌరుషంలాగే ప్రపంచ పటంలో దేశ ప్రతిష్టను ఆయన నిలబెట్టారు అని అన్నారు. A divinely crafted Lord Shiva memento symbolizing strength and harmony.
Ladies and gentlemen, I also request our Honorable Chief Minister to present the impact brochure depicting the historical 98,000 events done from villages to states as a part of Super GST Super Savings. Let's all join in applauding this moment of pride and celebration. Thank you, sir. Thank you very much. Alage BJP Rashtra Adhyakshulu Sri PVN Madhav garu ప్రత్యేకమైనటువంటి శాలువని మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Sri Narendra Modi ji. Our Honorable Prime Minister Sri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి GST పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తారని ముఖ్యమంత్రి అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలోని RTGS కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయి సహా రియల్ టైం గవర్నెన్స్ పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని, పాలనలో సుస్థిర విధానాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా GST 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ వివరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి 4 గ్రేడులుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ తెలిపింది. బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. 4 గ్రేడుల పంచాయతీల విధానం ఖచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ను జనసేన నేత ఎమ్మెల్సీ కె నాగబాబు గురువారం పరిశీలించారు. వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో పరిశీలనకు వచ్చినట్లు నాగబాబు తెలిపారు. శ్రీకాకుళంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నీటి మునక ఇష్యూ 20 ఏళ్లుగా ఉందన్నారు. నేటికి కాంప్లెక్స్ సమస్య పరిష్కారానికి సొల్యూషన్ దొరకలేదన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ముంపు సమస్యపై కౌన్సిల్లో మంత్రులను అడిగానని తెలిపారు. రోజుకి 60,000 మంది ప్రయాణిస్తున్న శ్రీకాకుళం బస్టాండ్ లో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
శ్రీకాకుళం బస్టాండ్ను ఎత్తు చేయాలన్న ఆయన శ్రీకాకుళానికి ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ అవసరం ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ చేస్తే ప్రస్తుతం ఉన్న 25 ప్లాట్ఫామ్లను 45 ప్లాట్ఫామ్లుగా మార్చవచ్చన్నారు. శ్రీకాకుళం బస్టాండ్ విషయమై రాష్ట్ర మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో మాట్లాడతానన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితి మార్పుకు తన వంతు ప్రయత్నం చేస్తారని అన్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉంది. అంటే ఎక్కడ దీనికి సొల్యూషన్ రావట్లే 20 ఏళ్ల నుంచి. ఈ బస్ స్టాండ్కి సంబంధించిన విషయం నాకు 3 నెలల క్రితం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత రీసెంట్గా కౌన్సిల్లో మాట్లాడే ముందు కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. చేసుకొని నారాయణ గారిని అడిగితే ఆయన ఒక సొల్యూషన్ అయితే చెప్పారు. సరే ఇక డైరెక్ట్గా వచ్చి చూసి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకొని మాట్లాడారు. డిపో మేనేజర్ గారు మొత్తం మా శ్రీకాకుళం అర్బన్ చైర్మన్ గారు మా మిగతా కార్యకర్తలు అందరం వచ్చాం. 20 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్య పట్ల ఎలా చేయొచ్చు అనేది ఇది ఇంకొంచెం డీటెయిల్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు రోజుకి 60,000 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి బస్ స్టాండ్, ఈ పెద్ద బస్ స్టాండ్ 60,000 మంది ప్రయాణించేటప్పుడు వర్షం వచ్చి ఒక 3 నెలల పాటు వాటర్ బాగా నిల్వ ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ ఏముందో తెలియకుండా వాటర్ క్లాగడ్ ఏరియాలో నడిచేయడం అనేది ఒక ప్రమాదకరమైన విషయం. అలాగే వాటర్ ఇంకా ఎక్కువైపోతే బస్ స్టాండ్ ఈ కాంప్లెక్స్లో కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదేంటంటే నేను అడిగినప్పుడు ఏంటంటే వాటరు తీసి బయటికి మెయిన్ డే అండ్ నైట్ దీంట్లో సెంటర్ జంక్షన్ డ్రైన్లో కలుపుతామని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అది ఒక సొల్యూషన్ ఉంది, అది టెంపరీ సొల్యూషను. ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా బస్ స్టాండ్ తాలూకు ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ కనుక క్రియేట్ చేయగలిగితే బస్ స్టాండ్ ఈ లో లెవెల్ నుంచి కొంచెం హైట్ లేపితే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. వాటర్ నిల్వ ఉండడం తగ్గుతుంది. జిల్లాలో ఆక్వా చెరువులను ఏపీ ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ యాక్ట్ లో రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ యాక్ట్ ను అనుసరించి జిల్లాలోని ఆక్వా చెరువులు అప్సడా రిజిస్ట్రేషన్లు ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆక్వా సాగులో ఉన్న 10 మండలాల్లో గ్రామాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా సాగు ఉన్న మండలాలు కైకలూరు, కలితిండి, మండవల్లి, ముదినేపల్లి, ఏలూరు, దెందులూరు, పెదపాడు, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మొత్తం 10 మండలాల్లో 1,49,828 ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు 52,613 ఎకరాలు అప్సడా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తయిందని, ఇంకను 97,215 ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేయవలసి ఉందని తెలిపారు. ముదినేపల్లి 2,500 acres ఉన్నాయని చెప్తున్నారు. ముదినేపల్లి చేసిస్తారు. 1,200 ఉప్పుటూరు, 1,000 acres కలిదిండి, నిడమూరు 400 acres చేస్తారు. సో ఇవన్నీ డూవబుల్, నో హ్యాంగింగ్, ఈజీ టార్గెట్స్. ఒప్పుకుంటున్నారు అందరూ. 205 జాతీయ రహదారులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారులకు పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై తిరుపతి, చెన్నై నేషనల్ హైవే పీడీలు, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తహసీల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 205 జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న మల్లవరం, పుత్తూరు, తిరుచానూరు, తూకివాకం, గాజులమాండ్యం, వడమాలపేట మండలాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. గార మండలం మొగదాలపాడు గ్రామంలో గురువారం నాడు శ్రీకుర్మం, మొగదాలపాడు, బలరాంపురం గ్రామాల్లోని మత్స్యకారులకు కొత్త నైలాన్ వలలు, నూతన బోట్ల ఇంజన్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగదాలపాడు గ్రామం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ మద్దతిస్తోందని ఆయన అన్నారు. అందుకే మొగదాలపాడు గ్రామ రెవెన్యూ సమస్యలను
తన హయాంలోనే పరిష్కరించి గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. గ్రామంలో శ్మశానానికి ఉన్న సమస్యలు, రింగ్ రోడ్ ఏర్పాటు, తారు రోడ్డు నిర్మాణం వంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మీరు లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్ అడిగారు. అది కూడా నేను అచ్చెన్నాయుడు గారికి చెప్పి కమిషనర్ గారితో మాట్లాడాను. అవి కూడా శాంక్షన్ అయ్యాయి. అవి కూడా త్వరలో వస్తాయి. అది ఉంటే మనకు లైఫ్ సేవింగ్ ఉంటుంది. కొన్ని విపత్తులు వచ్చినప్పుడు బోట్లో జారిపోయిన ఏదైనా అవి ఉపయోగపడతాయి. దీంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి పెద్ద ఎత్తున ఇండని లిమిట్ లేకుండా ఎంతమందికి కావాలంటే అంతమందికి వాడే విధంగా ఈ ఏదైతే మనకి వెహికల్స్ కానీ, ఫిష్ లాంటి ఐస్ బాక్సులు కానీ ఇవన్నీ కూడా ఇంకా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అందరూ వాడుకోవాలి. ఇక మన గ్రామం విషయానికి వస్తే మనం వచ్చాక ఈ గ్రామంలో చాలా సీసీ రోడ్లు వేసుకోగలిగాం. ఎన్ని లక్షలు ఇచ్చాం? దాదాపు 70 లక్షలు ఇచ్చాం. ఇంకొక 40-50 లక్షలు ఆపదాలపాడు మీదుగా అల్లిగుడ్డి వరకు అది కూడా ఇచ్చాము. కానీ దాన్ని ఏదో మార్చాలంటున్నారు. అది బీటీ రోడ్డుగా మారుస్తాం, కానీ ముందు వరకు సీసీ రోడ్ వేసేయండి. అదొకటి. ఇంకా మొగదలపాడు విషయానికి వస్తే మనకు రెవెన్యూ సమస్య ప్రధానంగా ఉంది. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లాను, మన మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను, అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. మొన్న డైరెక్ట్ గా అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. మీరు అందరూ వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద మేము ఎందుకు ఉండాలి, మేము భూమి మీద లేవా, మేము మనుషులం కదా, మా భూమికి మీరు పరిగణలో తీసుకోరని ఆ ఊరోళ్ళు అంటున్నారా అని చెప్పారు. అసెంబ్లీలో రికార్డ్ అయ్యింది. మన వెంటనే అక్కడ నుండి లెటర్ వచ్చింది. ఆ లెటర్ మీద ఇప్పుడు దర్యాప్తు అవుతుంది. రిపోర్ట్ అంతా రాస్తున్నారు. ఈ రిపోర్ట్ అంతా రాసి వెళ్ళిన తర్వాత అంతా సక్రమంగా జరిగితే 4 రోజుల్లో అయిపోవచ్చు. చూద్దాం ఎప్పుడు అవుతుందో తెలీదు. ఇది ఎప్పుడు నుండో మీకు లాంగ్ పెండింగ్. నేను తప్పకుండా మీకు ఆ పని చేసి ఆ రుణం తీర్చుకోవడం. మంత్రి నారా లోకేష్ సహకారంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలకంపాడు ఫిషర్మెన్ సొసైటీ కార్యాలయం వద్ద 300 మంది నిరుపేద మత్స్యకార కుటుంబాలకు టీడీపీ నేతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ 2 నెలలుగా వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు నారా లోకేష్ అండగా నిలిచారన్నారు. మత్స్యకారుల సమస్యలను మంత్రి లోకేష్ స్వయంగా గుర్తించి వారికి వేట విరామ సమయం కింద సరుకులు అందించారని అన్నారు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే మత్స్యకారులను మనసులో పెట్టుకున్న మహారాజు ఎవరంటే నారా లోకేష్ గారని చెప్పుకోవాలి. ఎందుకంటే తీర ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఏట ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి 20,000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే నదీ ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి జీవనం కోల్పోయారని తెలపంగానే వాళ్ళకి 2025లోను అలాగే 22లోను కూడా వీళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను. కృష్ణానది ఒడ్డున మత్స్యకారులకి ఇప్పుడు సుమారుగా 2 నెలల నుంచి ఫ్లడ్ వస్తుంది, అంటే వరదలు. ఈ కుటుంబాలు కూడా జీవనోపాధి కోల్పోయింది. ఇది మా టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారు దీని గురించి ఆలోచించి లోకేష్ బాబు గారి దగ్గర చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారు వెంటనే దీన్ని స్పందించి ఈ కుటుంబాలను ఆదుకోవాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ
చేయటం జరిగింది. సుమారుగా 300 మందికి కుటుంబాలకి ఈ రోజున నిత్యావసర సరుకులు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో రవాణా శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఈ రోజు సమావేశమయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సూపర్ జీఎస్టీ తగ్గింపుపై రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్లలో తగ్గిన ధరల ప్రదర్శనతో వాహన ప్రదర్శన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. 16వ తారీఖున రవాణా మరియు లాజిస్టిక్స్ సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించమని మాకు ఆదేశాలు ఉన్నాయి. దానికోసమని ఈ 2 వీలర్స్ డీలర్స్ మన కాలాస్లో ఉన్న అందరు డీలర్స్కి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వాహనాలకు సంబంధించి జిఎస్టీ ఇంతకుముందు 28% ఉండేది, అవన్నీ కూడా 18% తగ్గించడం జరిగింది. దానివల్ల 10% జిఎస్టీ తక్కువ పడింది. ఇదంతా కూడా ప్రజలకు అందాలి. అంటే మనం ఎంత పర్సెంటేజ్ అయితే జిఎస్టీ గవర్నమెంట్ తగ్గించిందో ఇదంతా ప్రజలకు అందజేయాలి. కాబట్టి డీలర్లకు అందరికి కూడా దాని ఉద్దేశం, అలాగే పాత రేట్ ఎంత ఉంది, కొత్త రేట్ ఎంత ఉంది, దాంట్లో ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందుతారు అన్న విషయాలు కూడా డిస్ప్లే చేయమని చెప్పాం. వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల బోర్డ్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ తగ్గింపు వాహనాలకు సంబంధించి 28% నుంచి 18% వరకు వచ్చింది. ట్రాక్టర్ ట్రైలర్స్లో 12% నుంచి 5% తగ్గించడం జరిగింది, 7%కి వచ్చింది. జీఎస్టీ సంస్కరణలపై సామాన్య మధ్యతరగతి ప్రజలకు మరియు అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా అంతటా పండుగ వాతావరణంలో సభలు సమావేశాలు నిర్వహించి విస్తృత స్థాయి ప్రచారం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో దోహదపడతాయన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పెద్ద ఎత్తున సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ బజార్ ఎంతగానో ఆకట్టుకుందన్నారు. గత నెల రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రణాళికాబద్ధంగా జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు వివరించామని కలెక్టర్ చెప్పారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని సామాన్య వ్యక్తి నిరూపించారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని ఎంఆర్కే జెడ్పీ హైస్కూల్లో కేరళ డీజీపీగా నియమితులైన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ కు పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజీబాబు మాట్లాడుతూ వీరవాసరం గ్రామంలోనే చదివి నేడు కేరళ రాష్ట్రానికి పోలీస్ బాస్ గా నియమితులు కావడం గర్వించదగ్గ విషయమని, నేటి యువత విద్యార్థులు ఆజాద్ చంద్రశేఖర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కేరళ డీజీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ తన విజయానికి తల్లిదండ్రుల దైవత్వం, గురువుల ఆశీస్సులేనని, ఒక సాధారణ విద్యార్థి నేడు డీజీపీగా నియమితులయ్యేలా చేశాయని అన్నారు. Forgive, forget and have gratitude to the person there. మనకి గ్రాటిట్యూడ్ కావాల్సింది మన నేలకు కావాలి, మన కుటుంబానికి కావాలి, మన స్నేహితులకు కావాలి, మన సొసైటీకి కావాలి. మనకి ఎప్పుడో ఎంతో చేస్తున్న ఈ సొసైటీని మనం ఏ రకంగా సేవ చేసుకుందాం అనేది ఆ భావన మనకు ఉండాలి. ఈ చిన్నారులందరూ కూడాను ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. To pay attention to these things, don't compare, don't complain and compete with each other for good cause and go for the always have the word of the consideration for others. ఈ ఊర్లోనే పుట్టి ఇక్కడనే పొలాలకు వెళ్ళి పొలంలో పని చేసుకుంటూను పొలం పని నేర్చుకుంటూ చదువుకుంటూ ఇక్కడున్న ఈ పూజ గురువుల యొక్క ఉపదేశాలు, మార్గదర్శకాలు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదో కొద్ది సాధించగలిగాం. నాకు వచ్చిందంటే కనుక ఇక్కడున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా సాధించగలరు అది. ఎందుకంటే నేను చెప్పినట్టుగానే నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్ని. బట్ ఓన్లీ థింగ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అది కావాల్సిన దానికి మనకి వారు చూపించినట్టుగాను థింక్ బిగ్, డ్రీమ్ బిగ్ and aim big and work hard so that you will achieve your goals without any doubt about it. I would like to place certain few points on record. My gratitude to the village, to all my teachers, to all the elders who have contributed to my success, and my parents. My father was a
ద రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు మేక్ ఇట్ టు ద సర్వీస్. వారు చెప్పిన ఒక్క మాట, వారితో పాటు నేను చిన్నప్పుడు మార్కెట్కి వెళ్తున్నప్పుడు వారు చెప్పిన మాట, ఈవెన్ దో నేను చెప్పినట్టుగానే నేను అంత బ్రైట్ స్టూడెంట్ కాకపోయినా కానీ యూజ్ టు టెల్ దట్ మై సన్ విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. మరి ఏ రకంగా నాలో చూసి చెప్పారో తెలియదు కానీ ఆయన మాట్లాడడం, దానికోసం నేను కృషి చేయడం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన కుడ్ మేక్ ఇట్ టు ద సర్వీస్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఇన్ ద సర్వీస్. సర్వీస్లో జాయిన్ అంత మాత్రం సరిపోదు, మనకు కావాల్సింది సర్వీస్ని ఆనందిస్తూ, సర్వీస్తో పోలీస్ సర్వీస్లోని ఎస్పెషల్లీ ఉన్న లోటుపాట్లు కష్టాలు అనుభవిస్తూ ముందుకు వెళ్ళడం. గుంటూరులో కనీసం పర్మిషన్ లేకుండా నడుపుతున్న వంటశాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో వంటశాలను పరిశీలించి ఎలాంటి పర్మిషన్ లేదని మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోకపోవడంతో నేడు వంటశాలను సీజ్ చేయడానికి మున్సిపాలిటీ అధికారులతో పాటు పోలీసులు వచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో కెమెరామెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. మీడియా వాళ్లపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధించి పోలీస్, రెవెన్యూ అండ్ ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధిత శాఖలతో డివిజనల్ లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా దీపావళి టైంలో టెంపరరీ లైసెన్సులు ఇచ్చే విధానంలో కానీ, అలాగే ఏర్పాటు చేసే షాపుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వివరించారు. ముఖ్యంగా రావాల్సిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 17వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు వచ్చే రావాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా దయచేసి క్రాకర్స్ అసోసియేషన్స్ నుంచి కానీ లేదంటే వ్యక్తిగతంగా వచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా 17వ తేదీ సాయంత్రం లోపు వస్తే దాని ప్రకారం గ్రౌండ్ ఫైనలైజ్ చేయడం జరుగుతుందని, అలాగే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవటం, దీనికి సంబంధించి టెంపరరీ లైసెన్స్ ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా మనకు దివాళీ టైంలో టెంపరరీ ఇచ్చే లైసెన్స్లు కానీ, అలాగే ఏర్పాటు చేసే షాపుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు రావాల్సిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 17వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు రావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా దయచేసి మనకు క్రాకర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేదంటే ఇండివిజువల్గా వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా 17వ తేదీ సాయంత్రం లోపు వస్తే దాని ప్రకారం మేము గ్రౌండ్ ఫైనలైజ్ చేసుకోవడము, అలాగే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడము, దీనికి సంబంధించి టెంపరరీ లైసెన్స్ ఇష్యూ చేయడం అన్నది కూడా పాసిబుల్గా ఉంటుంది. ముఖ్యంగా 2 రోజులకి మనకు క్రాకర్స్ అమ్మడానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తామండి. ఈ 2 డేస్కి ప్రేయర్గానే జరగాలి కాబట్టి దయచేసి ప్రతి అప్లికేషన్ కూడా 17 లోపు మాకు రావాలి. 17 తర్వాత మేము ఎటువంటి అప్లికేషన్స్ తీసుకోము. ఇది అందరు తహసీల్దార్స్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఇది యాక్సిడెంటల్గా జరిగే ఇన్సిడెంట్స్ చాలా ఉండొచ్చు. అలాగే క్రాకర్స్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి అనేది కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్. దీని ప్రకారం సుమారు 1 year పాటు టెంపరరీ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అది జస్ట్ 750 రూపీస్కే ఉంటుంది. సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కలెక్టర్ సార్. సో సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి అప్లికెంట్ కూడా ఇన్సూరెన్స్తో పాటు లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. దీపావళి పండుగ ఇంటిల్లి పాది ఆనందంగా జరుపుకునే పండుగ అని, పిల్లలకు ఎంతో జాగ్రత్తలు పాటించి బాణాసంచా కాల్చాలని, పెద్దల సమక్షంలో పిల్లలు టపాకాయలు ఇతర మందుగుండు కాల్చాలని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జడ్డు మోహన్ రావు సూచించారు. అనుమతులు లేకుండా అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రాండెడ్ కంపెనీల బాణాసంచా మాత్రమే కాల్చాలని, నాసిరకం మందుగుండు వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజల భద్రత దృష్ట్యా దీపావళి పండుగ జరుపుకునే వారంతా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. దీపావళి సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ దీపావళి పండుగని సుఖ సంతోషాలతోని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకుంటూ గాను జిల్లా అగ్నిమాపక శాఖ తరఫున అగ్నిమాపక డిపార్ట్మెంట్ నుండి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంది ఏమంటే, ముఖ్యంగా ఇది చిన్నలు పెద్దలు పిల్లలు, ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ ఇష్టమైన పండుగ. ఎందుకంటే ఈ పండుగలో టపాసాలు కాల్చడం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టపడి సరదాగా చేస్తుంటారు.
అలాగనే పెద్దలు, ఉత్సాహవంతులు అందరూ మొత్తం కుటుంబం అంతా కూడా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. మొట్టమొదటిగా మీ తరపున, మొత్తం మీడియా తరపున, అలాగే డిడి న్యూస్ అండ్ ఎయిర్, మీ అందరి తరపున ఏంటంటే ప్రజలకి మేము ఇచ్చే సలహాలు సూచనలు కొంత పాటిస్తే ప్రజలు ఎటువంటి అంటే ఇన్సిడెంట్లు అంటే ఎటువంటి యాక్సిడెంట్లకు కానీ సంఘటనలకి గురవ్వకుండా భద్రంగా ఈ యొక్క దీపావళి జరుపుకోవడానికి అని చెప్పేసి మా శాఖ తరఫున కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ దీపావళి సందర్భంలో ఫైర్ క్రాకర్స్ని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా గ్రీన్ క్రాకర్స్ కాల్స్తే మంచిది. అవి కూడా కొన్ని షాపుల్లో తయారీ సంస్థల్లో కూడా తేడాలు ఉంటాయి. ఐఎస్ఐ మార్క్ కలిగినవి క్వాలిటీ సరుకు తీసుకుంటే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం చాలా తక్కువ. అదే ఈ లోకల్ మేడ్స్ కానీ లేకపోతే ఇంకా ఎక్కడెక్కడి నుండో వచ్చినవి కానీ మనం ఇంపోర్ట్ ఏదో తక్కువ దొరుకుతాయని చెప్పేసి మనం తీసుకుంటే అవి చేతులు, కాలు, తర్వాత మన ఒంటి మీద పడి గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐఎస్ఐ మార్క్ ఉన్నవి క్వాలిటీ సరుకు తీసుకొని తక్కువ కాల్చినా పర్వాలేదు. కానీ దాంట్లో కారణం ఏంటంటే దాంట్లో ఆ క్వాలిటీని బట్టే అవి వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకింగ్లోని కానీ లేకపోతే తయారీ దీంట్లోనే క్వాలిటీ సరుకు వేయడం వల్ల అది నిదానంగా ఏ వస్తువు ఎంతసేపు కాలాలో అంతసేపు కాలుతుంది. అది మనకి అది టైమింగ్ ప్రకారంగా అవి నడుస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. కాబట్టి తయారీ ఏదైతే లోకల్ మేడ్గా లేదా ఎక్కడెక్కడో తయారు చేసి చాటుకు అమ్ముతారో అలాంటివన్నీ వాడొద్దండి. ఎక్కడైతే ప్యాకింగ్ ఉండి ఇది పలానా వస్తువు పలానా ఐటమ్ అనేది తెలిసి ఐఎస్ఐ మార్క్ ఉన్నవే తీసుకోవాల్సింది ఈ సందర్భం కోరుతున్నాం. అలానే ఇది పిల్లలకి ఉత్సాహమైన పండుగ కాబట్టి పిల్లలు ఇళ్ళంట అలాగనే వంటగదుల్లోనూ కిరోసును, గ్యాసు ఇవన్నీ నిల్వ ఉంచే దగ్గర ఈ యొక్క సామాన్లు దాయకూడదు. అలానే పిల్లలు కూడా ఇది కాల్చడానికి ఎక్కడెక్కడో దాగోని మరి కాలుస్తుంటారు. అందుకే ఇవన్నీ పెద్దల సమక్షంలో కాల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. పిల్లలకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.